యాంటీబయాటిక్స్ ఆఫ్ కోర్స్ మీరు అది పాయింట్ లేవనెత్తారు కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్ గా అడుగుతున్నాను. యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అనేది చాలా కామన్ అయిపోయింది మన దగ్గర. అది మీరు అన్నట్టుగా ఒకవేళ ఇది చేయడం వల్ల పని చేయకపోవడము అనేది ఒక పాయింట్. ఇంకా అంటే అలా కాకుండా ఉండాలి అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకోకపోవడము, అంటే దాన్ని ఎలా వాడాలి అంటారు? ఎలా వాడితే అది కరెక్ట్ యూసేజ్ అవుతుంది? ఐ రియల్లీ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, నేను ఒక కవర్ పడేస్తే నాకేంటి, పొల్యూషన్ కాదు కదా, అది నేను ఒకటే కవర్ పడేస్తున్నాను, మిగతా వాళ్ళతో నాకేంటి సంబంధం అన్నట్టు యాజ్ సింపుల్. ఇన్ జనరల్గా అర్థం అవడానికి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల పక్కవాడికి ఏమవుతుంది అంటే, నీ బాడీలో అది రెసిస్టెంట్ అయిన బ్యాక్టీరియా ఈ వరల్డ్లోనే ఉంటుంది. వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ ఆన్ ఎర్త్ ఓన్లీ. సో అది నెక్స్ట్ వచ్చినప్పుడు తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో వీ కెనాట్ సే. We have the best antibiotics in the world now. We are giving that antibiotics to the ICU patient ki istunnamo. She is not responding. సో ఎవరో చేసిన తప్పుకు ఇంకొకరు కూడా అనుభవించాల్సి వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్ లో ఇది ఇంకా మచ్ మోర్ వర్స్ అవుతుంది. ఓకే, అంటే దానికి మనం ట్రిగర్ చేసి వదిలేస్తున్నాం అన్నమాట. సో అది తిరిగి రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. అంటే దీన్ని కరెక్ట్ గా వాడాలి అంటే కోర్స్ మీరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు వాడాలి అంటారా? అది ఎట్లా? Again, two things here. One, if it is required only, you have to take antibiotic. And second thing, you have to take the course advised by your physician or any other doctor. You cannot take it for 2 days, 3 days, or then you stop it. And different kind of antibiotics are given for different diseases. Avi certain course ఉంటుంది. Certain antibiotics are given for 3 days, certain are given for 5 days, certain are given for 7 days, certain kinds are given for 2 weeks, or certain are given up to 1 month also, depending on what kind of disease. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కొంచెం కోల్డ్ అయింది అనగానే అజిత్రోమైసిన్ తెచ్చి వేసేసుకోవడం, లేకపోతే ఇంకోటి ఏదో తెచ్చి వేసుకోవడం అనేది కూడా కామన్. అండ్ కోల్డ్ అంటే ఇట్ మే బి వైరల్ ఆర్ ఇట్ మే బి ఎలర్జీ, సంథింగ్ ఎల్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ common cold is always viral only, but if it is super added, and as I mentioned, like మీకు ఏమైనా comorbid conditions ఉండి super added bacterial ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మీరు యాంటీబయాటిక్స్ అనేవి ప్రిఫరబుల్లీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్విక్ వరల్డ్. నోబడీ వాంట్స్ టు వెయిట్ ఫర్ 24 or 48 hours. The moment they get the symptom, they want the relief. That's it. And the worst part is they think that, like, you know, antibiotic is the cure for them. మామూలుగా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాం మనం. విటమిన్ సప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మినరల్స్ తీసుకోవడం కావచ్చు. ఇవి అట్లా ఎవరికి పడదు. ఇప్పుడు మామూలుగా 30s లో 40s లోనే వాడాలి అని చెప్తుంటారు మామూలుగా. అంటే ఏ ఏజ్ నుంచి ఆ సప్లిమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు? ఎలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవచ్చా? డాక్టర్ సజెస్ట్ చేయాలా? See, these supplements, most of the times, instead of going for supplement, you can get rid of these supplements if you take a proper diet, first and foremost thing. If you take a healthy diet and proper diet, which includes everything, like, you know, minerals, everything cover chese good diet తీసుకుంటే, you don't have to take any kind of multivitamins or immunity boosters with different names, whatever trademarks ఉన్న మెడిసిన్ ఏది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. Okay. That's up to almost 40 years of age. Okay. But once you cross 40, preferably in case if you are getting repeatedly sick or anything, then you should start taking a multivitamin which has all calcium, magnesium, zinc and minerals, everything on a multivitamin, preferably at least 1 or 2 months in a year. That's minimum thing is required. But otherwise మీకు షుగర్ ఉంది, ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, లేదా థైరాయిడ్ ఉంది, యువర్ ఇంటేక్ ఈజ్ నాట్ గుడ్ అండ్ యూఆర్ టేకింగ్ outside food a lot, and your sleeping pattern is not good, you are in a lot of stress work ఇలా ఉంటే, then you have to take prescribed mineral and multivitamin from a prescribed doctor, qualified doctor only. దానికి ఇన్ని రోజులు అంటే ఇంతకాలం వాడాలి అనేది ఉంటుందా సార్? లేకపోతే వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? No, it's not like that. Once start చేస్తే లైఫ్ లాంగ్ అని ఏముండదు. ప్రిఫరబుల్లీ 1 or 2 months డిపెండింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ లెవెల్స్ అండ్ అదర్ వెల్ బీయింగ్ ని బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా మీరు ఇక్కడ మల్టీవిటమిన్ అన్నారు కాబట్టి, కరెంట్ వరల్డ్లో వైటమిన్ డి అండ్ B12, మోర్ దెన్ B12, వైటమిన్ డి ఈస్ ద వర్స్ట్ థింగ్. లైక్ యునో which is related from simple hair follicle to our toe varki, it is related to every disease. And one of the common thing enti ante unbearable chest pain tho chaala mandi vastaru. Their ECG, everything will be normal, but such kind of people, vitamin D levels chuste, it will be anything around 5, 6, 7, 8.
సో దిస్ చెస్ట్ పెయిన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రిలేటెడ్ టు వైటమిన్ డి లెవెల్స్ అనేది. ఓ రియల్లీ? అంటే మిగతా అవి నార్మల్ ఉండి అంటే కార్డియాక్ టెస్ట్ అవి నార్మల్ ఉండి వచ్చింది అంటే ఇట్ మే బి బికాస్ ఆఫ్ డి వైటమిన్ డి. ఓకే. కాబట్టి ఇది కూడా సార్ వైటమిన్ డి కూడా మామూలుగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు అందరూ ఒక 3 months ఆగి రెగ్యులర్ గా వేసేసుకోవడం, వాళ్ళే తెచ్చి వేసేసుకోవడం డి విటమిన్ కోర్స్, ఏదో వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ అట్లా ఏదో ఉంటుంది కదా కోర్స్, అట్లా వాడేస్తున్నారు వాళ్ళే. అది ఈజ్ దట్ కరెక్ట్? That's not correct actually. మీరు every once in a 6 months you have to check your vitamin D levels. If it is below the required levels, then you can get a prescription for 60,000 international units, which is given weekly once for 12 weeks. Otherwise, if it is pretty low, నేను చెప్పినట్టు ఇలా 5-10 అలా ఉంటే we even advise them injections. Okay. And certain age దాటాక next like especially in female genders where you need more calcium and vitamin D together, for them we advise them to take at least 2,000 international units daily. అది కూడా మెనోపాజ్ తర్వాత ప్రిఫరబుల్లీ. ఇంకొకటి సార్, మామూలుగా కొంతమంది నాకేంటో నీరసంగా ఉంటుంది అంటారు, అంటే ఏమనేది తెలియదు, అంత బాగానే ఉంది కానీ ఏదో నీరసం అవుతుంది, ఎందుకు అనేది తెలియదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇది ఏమవుతుంది అనేది చెప్పరావట్లేదు అంటారు. అండ్ ఆ నీరసం ఉంది అంటే ఓకే నీకు ఏదో మినరల్స్ తగ్గినాయి, ఇవి వైటమిన్స్ మినరల్స్ వేసుకోవాలి అనే కాన్సెప్ట్ పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు అది అవసరం అవుతుందా? నీరసం ఎందుకు వస్తుంది అప్పుడు ఏమంటారు మీరు? బేసిక్ గా మనం బిఫోర్ ఈవెన్ మల్టీవిటమినే కదా, ఇది వేసుకుంటే ఏమవుతుంది, వేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా అన్న కామన్ దాంట్లో వెళ్తుంది. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేసిక్ మనకి ఎవ్రీ డ్రగ్ హ్యాస్ ఎ లీఫ్లెట్ యాక్చువల్. అందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఎవరు చదవరు సార్ అది. దట్స్ ద ప్రాబ్లమ్. మీరు చూడండి ఈవెన్ యాంటాసిడ్ పాన్ మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్, అంటే ఐఎమ్ సారీ పాంటప్రోజోల్ మీరు చూడండి, అందులో మీకు రాస్తే ఇట్ లీడ్ టు డయేరియా, ఇట్ లీడ్ టు కాన్స్టిపేషన్ ఆర్ ఇట్ లీడ్ టు అసిడిటీ అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీరు చదివితే. బట్ దట్స్ ద మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్. సో అది ఏంటి అంటే ఇయర్స్ టుగెదర్ అలానే తీసుకుంటారు. ఏంటి నాకు ఒక బర్ప్ రాగానే ఒక పాంటప్రోజోల్ ఆర్ ఎనీ అదర్ ప్రజోల్ వేసేసుకుందాం అనుకుంటారు. బిర్యానీ తినాలి, పాన్ వేసుకోవాలి. మీరు బిర్యానీ అనే టాపిక్ తెచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ తినకూడదు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అలాంగ్ విత్ దట్ బిర్యానీతో పాటు ఒక 1 లీటర్ కోక్, పెప్సీ, మన్ను, మశానం తాగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ద వర్స్ట్ థింగ్. సో ఇట్స్ fully carbonated and sugar syrup. Yes. So both should not be combined. And top of it they drink that. అండ్ మళ్ళీ వెళ్ళాక మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ అసిడిటీ ప్రాబ్లమ్ అని ఇంకొక అసిడిటీ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో అది. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్, యువర్ క్వశ్చన్, ఇన్ జనరల్ గా వాడొచ్చా లేదంటే యూ కెన్ యూజ్ ఇట్. నీరసంగా ఉంది అంటే 1 or 2 months దెర్ ఇస్ నాట్ మచ్ ప్రాబ్లమ్. బట్ అట్ ద సేమ్ టైం ఆ నీరసానికి రీజన్ ఏంటి అనేది, బేసిక్గా ఫీమేల్ జెండర్ అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, కాల్షియం ఏమన్నా లో ఉందా, అదర్ ఐరన్స్ ఏమన్నా లో ఉన్నాయా, అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనం రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ వాడితే దట్ విల్ గివ్ ఎ మచ్ బెటర్ రిజల్ట్స్. ఓకే. ఒకవేళ ఈ వైటమిన్స్ కానీ ఈ మినరల్ సప్లిమెంట్లు కానీ అవసరానికి మించి వాడితే, అంటే ఆల్రెడీ వాళ్ళు నార్మల్ ఉండగా కూడా వాళ్ళు ఎక్కువ వాడారనుకోండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? Definitely, and each one has its own side effects depending on what they are taking. అనేది సింపుల్ వచ్చేసి వాళ్ళు they'll have always simple common వచ్చేసి always they'll feel bloated or constipated అనేది సింపుల్ గా ఇది కామనెస్ట్ ఆఫ్ ద కామన్. బట్ అదర్వైజ్ ఓవర్ గా తీసుకుంటే దాని రిలేటెడ్ సింప్టమ్స్ కూడా ఉంటాయి.